గణపతి పండగ వచ్చిందంటే చాలు అందరి చూపు ధూల్పేట మీదే ఉంటుంది. ఈ ఏడాది ఎలాంటి గణనాథులను తయారు చేశారనే ఆసక్తి ఉంటుంది. ప్రతి ఏటా తమ కళతో గణపయ్యలకు సరికొత్త రూపాన్ని ఇచ్చే ఇక్కడి కళాకారులు ఈ ఏడాది కూడా అద్భుతమైన అందమైన గణనాథుల కళాకృతులను తయారు చేశారు. దాదాపు 6 నెలల పాటు విగ్రహాల రూపకల్పన జరుగుతోంది. అడుగు ఎత్తున విగ్రహం మొదలు 60 అడుగుల ఎత్తున్న విగ్రహాలను సైతం ఇక్కడ తయారు చేస్తారు. గణపయ్యను ఒక రూపంలో చూడాలని ఎవ్వరూ అనుకోరు. అందుకు తగ్గట్టుగానే గణపయ్య విగ్రహాలను తయారు చేస్తారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ప్రత్యేక గణపతి ప్రతిమలు ఆకట్టుకుంటున్నాయి. బాల్యంలో ఉన్న వినాయకుడు, రాముడి రూపంలో ఉన్న గణనాథుడు, పద్మంపై పద్మాసనంలో ఉన్న గణపతి, మూషిక వాహనంపై కృష్ణుడి అవతారంలో ఉన్న ఏకదంతుడు శివలింగానికి పూజలు చేస్తున్నట్లు, శివుడి ప్రతిరూపంలో కనిపిస్తున్నట్లు చేసిన విగ్రహాలు ఇలా ఒక్కటేమిటి వినాయకుడి విగ్రహాలు కనులకు విందు చేస్తున్నాయి. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ జర డిఫరెన్స్ ఉన్నాయి. హోల్సేల్ ప్రైజెస్ ఇస్తుండు, మంచి వెరైటీ వినాయకులు ఉన్నాయి. ధూల్పేటలో మొత్తము అంతటా రీజనబుల్ ప్రైజెస్ ఇస్తున్నారు. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ జర హోల్సేల్ ప్రైజెస్ ఉన్నాయి. వినాయకులు బాగా అందంగా ఉన్నాయి, నీట్గా ఉన్నాయి. और मैं मेरे पूर्वज भी धूलपेट के ही हैं या हैदराबाद के हैं और हम लोग गणेश का पतंग का कारोबार करते हैं और हमारे धूलपेट में बहुत सारे गणेश के वैरायटीज़ है, बहुत सारे गणेश के वैरायटीज़ है और कम प्राइस में है और बहुत ज़्यादा अवेलेबल है। आप समझ रहे होंगे कि ऐसा नहीं है यहाँ वहाँ से, पर यहाँ पे बहुत अच्छा सस्ते और बहुत अच्छा डिज़ाइन है। आपको 1 फीट से ले के आपको 15 फीट तक गणेश मिलेंगे, आपको कम से कम रेट में मिलेंगे। आपको धूलपेट के अंदर जहाँ पे कहीं नहीं मिलेंगे वहाँ धूलपेट में मिलेंगे। आपको बहुत अच्छी अच्छी चीज़ मिलेंगी, सस्ते में मिलेंगे। आप खाली गणेश की सूरत देखकर, जो सब गणेश को सूरत देखकर आप मोहित हो जाएंगे। इतने खूबसूरत गणेश बनते हैं हमारे धूलपेट के अंदर, एक से एक वैराइटीज़ है। इसके अंदर हम खुद जो है सो ज्वेलर्स मंगाते हैं, मंगा के पिनाते हैं, पिना के उनको और खूबसूरत कर सकते हैं, ताकि जो है सो घर के लोग पूजा करने वाले अच्छी श्रद्धा भाव से पूजा कर सकें। इसलिए हम बहुत खूबसूरत हमारे दिल और जान से है कि हम और गणेश को और अच्छी खूबसूरत बना सके। धूलपेट से जो लेके जाते हैं गणेश वो थोड़े से कॉस्टली होते हैं, मगर आप डायरेक्ट धूलपेट में ही आइए, धूलपेट में ही आके लीजिए। आपको धूलपेट में आपको कम रेट में मिलेगा, छोटे से और बड़े से गणेश सस्ते में मिलेंगे आपको। आप टेंशन मत लीजिए। हम कस्टमर को प्रेम भाव से हम आदर करते हैं। वो हमारे भगवान जैसे, ग्राहक जो है भगवान जैसे रहते, हम उनका आदर करते हैं। धूलपेट में अफवाह है कि ऐसा करते हैं, मारते हैं, ऐसा कुछ भी नहीं है। ధూల్పేటలో ఏ ఇంటి ముందు చూసినా గణేష్ ప్రతిమలే దర్శనమిస్తాయి. గల్లీ గల్లీలో వినాయకులే కనిపిస్తారు. బీహార్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, యూపీ, ఒడిశా ఇలా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది కార్మికులు ఇక్కడకు వచ్చి విగ్రహాలు తయారు చేస్తారు. కొందరు తరాలుగా ఇక్కడ విగ్రహాల తయారీలో ఉన్నారు. కొందరు ఇక్కడే కుటుంబంతో స్థిరపడ్డారు. డిమాండ్ను బట్టి విగ్రహాల తయారీ మొదలు పెడతారు. రెగ్యులర్ గా విగ్రహాలు తీసుకునేవారు 6 నెలల ముందుగానే ఆర్డర్లు ఇస్తారు. దీంతో వారి ఆర్డర్లు పూర్తయ్యాకే మరో ఆర్డర్ తీసుకుంటారు. పండగ సమయంలో కార్మికుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. उमेश सिंह नाम है मेरा। हम जो सो ये गणेश मूर्ति जो सो 6 महीने पहले से तैयार करना शुरू करते काम, और 6 महीने से काम शुरू होता है ये मूर्ति बनाने का। जब जाके जो सो ये गणेश फेस्टिवल के टाइम पे ये मूर्तियाँ तैयार होते, और जो हम बाहर से पैसे लेके आते उनको हम दे पाते। अगर यह मूर्ति अगर नहीं बिके तो हम लोग जो सो लॉस हो जाते। ये 15 फीट का मूर्ति है साहब,
इसको तैयार करने के लिए 10 से 12 आदमियाँ काम करते हैं और ये मूर्ति तैयार होने के लिए 1 महीना 1 मंथ टाइम लगता, जब जाके मूर्ति पूरा कंप्लीट होता। పండగ రోజుల్లో కాస్త ఎక్కువ మందికి ఉపాధి కలుగుతోంది. విక్రయాలు జరుగుతూ ఉండడంతో ఎక్కువ మంది పనిలో చేరుతారు. ప్రభుత్వం పీఓపీ విగ్రహాలను వద్దన్నా అందంగా రంగురంగులు అద్దుకున్న ఆకర్షణీయంగా కనిపించడంతో చాలా మంది పీఓపీ బొమ్మలు కొనుగోలు చేస్తున్నారు. పెద్ద ఆకారంలో ఉన్న విగ్రహాలను మట్టితో తయారు చేయలేము. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పీఓపీ బొమ్మలనే కొంటున్నారు. ఇక తెలుగు రాష్ట్రాలు గణపతుల మండపాలతో కళకళ్లాడుతున్నాయి.